రేపు శ్రావణ మాసంలో వచ్చే ధనయోగ ఆదివారం గనక 5 రూపాయల బిళ్ళను అక్కడ పెడితే చాలు, మీ సుడి తిరిగిపోతుంది. 4 వైపుల నుండి ధనం గాలిలాగా దూసుకు వస్తుంది. మీకు ఉన్న దరిద్ర బాధలన్నీ కూడా పోతాయి. కష్టాలు సమస్యలన్నీ కూడా పోతాయి. ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుంది. ధనం వరదలాగా వస్తుందని పండితులు చెప్తూ ఉన్నారు. 5 రూపాయల బిళ్ళతో మన సుడి తిరిగిపోతుందా అని చాలామంది అనుకుంటూ ఉంటారు. కానీ ఇది నిజం. 5 రూపాయల బిళ్ళతో మీ జీవితాన్ని మార్చుకోవచ్చు. 5 రూపాయల బిళ్ళకు మీ జీవితాన్ని మార్చే శక్తి ఉంటుంది. 5 రూపాయల బిళ్ళ అంటే ధనం. ధనం అంటే లక్ష్మీదేవి కనుక చిల్లర నాణాలు కూడా లక్ష్మీదేవి స్వరూపాలే. చిల్లర నాణాలను చులకనగా చూసే వారి దగ్గర లక్ష్మీదేవి ఉండదని శాస్త్రం కూడా చెప్తుంది. రూపాయి బిళ్ళ, 2 రూపాయల బిళ్ళ, 5 రూపాయల బిళ్ళ, ఇలా ఇవన్నీ కూడా చిల్లర నాణాలే. కానీ చిల్లర నాణాలు అనేటి వీటిని ఎప్పుడు కూడా చులకనగా చూడకూడదు. చిల్లర నాణాలు ఒకటైన 5 రూపాయల బిళ్ళతో రేపు ధనయోగ ఆదివారం రోజు ఒక పరిహారం చేసుకుంటే కనుక మీ జీవితం అద్భుతంగా మారిపోతుందని, 4 వైపుల నుండి ధనం దూసుకు వస్తుందని శాస్త్రం చెప్తుంది. శ్రావణ మాసంలో వచ్చే ఆదివారాలకు ధనయోగ ఆదివారాలని పేరు. ఎందుకంటే ఈ ఆదివారాలు చాలా విశేషమైనవి. ఈ ఆదివారాలలో ఏ కొంచెం మంచి పని చేసినా ధనయోగం కలుగుతుంది. అందుకే శ్రావణ ఆదివారాలను ధనయోగ ఆదివారాలు అంటారు. అయితే ఈ ఆదివారం రోజు కేవలం ఒక 5 రూపాయల బిళ్ళను అక్కడ పెడితే చాలు, మీ సుడి తిరిగిపోతుంది. 4 వైపుల నుండి ధనం దూసుకు వస్తుందని శాస్త్రం చెప్తుంది. మరి ఈరోజు 5 రూపాయల బిళ్ళను ఎక్కడ పెట్టాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ముందుగా ఒక చిన్న కథను విందాం. మనకు రాక్షసులు అంటే రావణాసురుడు, మహిషాసురుడు, నరకాసురుడు వీళ్ళు గుర్తుకు వస్తారు. కానీ వాళ్ళకంటే ముందు మధుకైటకులు అనే 2 రాక్షస సోదరులు ఉండేవారు. వారు ఎవరు, ఎలా పుట్టారు, ఎలా అంతమయ్యారు అని ఈ కథ ద్వారా మనం తెలుసుకుందాం. పూర్వం మహాప్రళయం వచ్చి ముల్లోకాలు సముద్రంలో మునిగిపోయాయి. శ్రీ మహావిష్ణువు తన శేషశయం మీద పడుకొని ఉన్నాడు. అప్పుడు ఆ మహాశివు విష్ణువు చెవి గూలికి కిందకు జారిపడింది. ఆ గూలి నుంచి జన్మించిన వారే మధుకైటకులు. వారు అదే సముద్రంలో పెరిగి పెద్ద అయ్యారు. కొద్ది కాలానికి వారికి ఒక అనుమానం వచ్చింది. వారిని సృష్టించినది ఎవరు, ఈ నీళ్లు ఏమిటి అని చాలా ప్రశ్నలు మెదిలాయి. అదే సమయానికి ఆకాశంలో నుంచి ఒక పెద్ద శబ్దం వచ్చింది. వారు ఆ శబ్దాన్ని మనసులో తలుచుకుంటూ ఉండగా ఆకాశంలో నుంచి మెరుపులు రావడం మొదలుపెట్టాయి. వారి మనసులో అనుకున్నది మంత్రం అని గ్రహించారు. ఆ మంత్రాన్ని కొన్ని వేల సంవత్సరాలు జపం చేశారు. అందుకు మెచ్చిన ఆది పరాశక్తి వారి ముందు ప్రత్యక్షమైంది. వారిని వరం కోరుకోమని చెప్పగా అమరులు అవ్వాలని వరం కోరుతారు, అది సాధ్యం కాదు అని చెప్పి వేరే వరం కోరుకోమని చెప్పింది. అందుకు వారు మాకు ఇచ్చా మరణం ప్రసాదించుము అని కోరుతారు. దానికి అమ్మవారు తదాస్తు అని మాయమైపోతారు. ఆ వర గర్వంతో 2 రాక్షసులు సముద్రంలో ఉండగా వారు అటుగా వెళుతున్న బ్రహ్మదేవుడిని చూశారు. వెంటనే వారిద్దరూ ఆయన దగ్గరికి వెళ్ళి, ఓరి నువ్వు మాతో యుద్ధం చెయ్యి, లేదా ఈ చోటు నుంచి వెళ్ళిపో, నీలాంటి పిరికివాడికి ఇక్కడ స్థానం లేదు అని బెదిరించారు. బ్రహ్మదేవుడికి భయం వేసి శ్రీ మహావిష్ణువు దగ్గరకు వెళ్ళగా బ్రహ్మను వెంబడిస్తూ మధుకైటకులు కూడా వెంటే వెళ్ళారు. బ్రహ్మ శ్రీ మహావిష్ణువుతో, తండ్రి నన్ను రక్షించండి, ఆ రాక్షసుల నుండి యుద్ధం చేయమని అడుగుతూ ఉన్నారు. అలా చేయకపోతే నన్ను ఇక్కడి నుంచి వెళ్ళిపోమ్మని చెప్తున్నారు. నీవే రక్ష అని శ్రీ మహావిష్ణువు దగ్గర తన మొర వినిపించాడు బ్రహ్మ. సరే అని విష్ణువు మధుకైటకులకు ఎదురుగా వెళ్ళాడు. మధుకైటకులు విష్ణువును ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నారు. మొదట మధుడు విష్ణువుతో మల్ల యుద్ధం చేశాడు. ఆ తర్వాత మధుడు అలసిపోయాడు. ఇప్పుడు కైటవుడు మల్లె యుద్ధానికి వెళ్ళాడు. 2 ఒకరి తర్వాత ఒకరు విష్ణువుతో యుద్ధం చేశాడు. కానీ విష్ణువు అలసిపోతూ ఉన్నాడు. దాదాపు 5000 సంవత్సరాలు సాగింది వారి యుద్ధం. విష్ణువు వారితో
మధుకైటకులారా, మీరు ఒకరి తర్వాత ఒకరు నాతో యుద్ధం చేస్తున్నారు. ఒకరు యుద్ధం చేస్తూ ఉంటే ఇంకొకరు విశ్రాంతి తీసుకుంటూ ఉన్నారు. నాకు విశ్రాంతి అనేదే లేదు. కొద్దిసేపు నేను విశ్రాంతి తీసుకుంటాను, తర్వాత మీతో యుద్ధం చేస్తాను అని చెప్పగా దానికి ఒప్పుకున్నారు మైదుకటకలు. విష్ణువు కళ్ళు మూసుకొని ధ్యానించగా వారికి ఉన్న వరం తెలిసింది. వారిని ఎలా సంహరించాలి అని ఆలోచిస్తూ ఆది పరాశక్తిని స్తుతించాడు. అప్పుడు ఆ ఆది పరాశక్తి విష్ణువుతో, హరి, నువ్వు మళ్ళీ వాళ్ళతో యుద్ధం చెయ్యి. నువ్వు మోసంతోటే వారిని సంహరించాలి. నేను ఒక అందమైన యువతిగా వారికి కనిపిస్తాను. వారు ఆ ధ్యాసలో ఉండగా వారిని నువ్వు సంహరించు అని చెప్పింది. దానితో విష్ణువుకు కొండంత బలం వచ్చింది. మళ్ళీ వారితో మల్ల యుద్ధానికి సిద్ధపడ్డారు. మధుకైటకులు విష్ణువును చూసి, హరి, నువ్వు ఎంతో మందిని సంహరించావు. నువ్వు రాక్షస వైరివి అని అనిపించుకున్నావు. ఇప్పుడు మా చేతిలో ఓడిపోతున్నావు అని వెక్కిరిస్తూ మాట్లాడేసరికి విష్ణువుకు కోపం వచ్చి వారితో యుద్ధం చేశారు. చాలాసేపు యుద్ధం చేశాక విష్ణువు ఆది పరాశక్తిని తలుసుకున్నాడు. వెంటనే అమ్మవారు ఒక అందమైన యువతిగా ఆ మధుకైటకులకు కనిపించింది. ఆమెను చూసిన మైదుకైటకులు ప్రేమలో పడ్డారు. అదే సమయం అనుకొని విష్ణువు వారితో, మధుకైటకులారా, మీ శక్తికి మెచ్చి నేను మీకు వరం ఇవ్వాలని అనుకుంటున్నాను. ఏది కావాలో కోరుకోండి అని చెప్పాడు. వారు ఆ ప్రేమ మాయలోనే ఉండి అమ్మవారి మీద ఉన్న చూపు తిప్పుకోకుండా విష్ణువుతో, హరి, నువ్వు మాకు వరం కాదు, మేమే మీకు వరం ఇస్తున్నాము, కోరుకో అని చెప్పగా విష్ణువు వెంటనే మీరు నా చేతిలో మరణించాలని కోరుకుంటాడు. అది విన్న మధుకైటకులు ఆశ్చర్యపోయారు. అప్పుడు వారు విష్ణువుతో, హరి, నీవు మాకు వరం ఇస్తాను అన్నావు కదా, ఇప్పుడు ఆ కోరిక మాకు కావాలి. నువ్వు కోరినట్టే నేను మీ చేతిలో మరణిస్తాను. కానీ మేము ఒక విశాలమైన ప్రదేశంలో నీరు లేని చోట మరణించాలి అని అనుకుంటున్నాము అని కోరుతారు. దానికి ఆ మహావిష్ణువు తన కాళ్ళను పెద్దగా చేసి తన తొడలను విశాలంగా చేసి, చూశారు కదా, మీరు కోరినట్టు విశాలమైన ప్రదేశం అంటే నా తొడలు బాగా విశాలంగా ఉన్నాయి. ఇప్పుడు మీరు నా చేతిలో మరణించండి అని చెప్పగా మధుకైటకులు అందుకు అంగీకరించారు. విష్ణువు వారిని తన తొడల మీద నిలిపి తన సుదర్శన చక్రంతో వారి శిరస్సును ఖండించాడు. విష్ణువు చేతిలో మరణులు 2 రాక్షసులు మరణించారు. మనకు కూడా ఎన్నో సమస్యలు ఎదురవుతూ ఉంటాయి. కొన్ని సమస్యలకు చాలా సులభమైన పరిష్కారాలు ఉంటాయి. మనము ముందు ఆ సమస్య మూలాలకు వెళ్ళి అది ఎందుకు వచ్చిందో తెలుసుకొని తర్వాత దానికి కావలసిన పరిష్కారాన్ని ఆలోచించుకోవాలి. ఎలాంటి సమస్యకు అయినా సరే పరిష్కారం ఉంటుంది. దాన్ని మనం కనుక్కోవాలి. మనము సమస్య నుండి ఎప్పటికీ పారిపోలేము. దానికి పరిష్కారం నుండి వెతికినప్పుడు మనసు చాలా తేలికగా అయిపోతుంది. కేవలం ఆ పరిష్కారం కోసమే మనము కష్టపడాలి. ఇంతటితో ఈ కథ సమాప్తం. ఇక వీడియోలోకి వస్తే, శ్రావణ ఆదివారం చాలా శక్తివంతమైనది. శ్రావణ ఆదివారాల్లో ఉదయమే నిద్రలేచి శుచిగా స్నానం చేసుకొని చెంబడు నీటిని తీసుకొని ఆ నీటితో చిటికెడు కుంకుమ కలిపి ఆ నీటిని సూర్యుని వైపు తిరిగి ఆర్జంగా సమర్పిస్తే అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి. ఆరోగ్యం కుదుట పడుతుంది. అలాగే శ్రావణ ఆదివారాల్లో మద్యం, మాంసం తినకుండా నిష్టగా ఉండే వారికి లక్ష్మీదేవి కటాక్షం కూడా సులభంగా లభిస్తుంది. ఇక ఈ శ్రావణ ఆదివారం రోజు చేసే పరిహారాలు కూడా ఎంతో అద్భుతమైన ఫలితాలు వస్తాయి. ముఖ్యంగా ఈరోజు ఒక 5 రూపాయల బిళ్ళను తీసుకోండి. ఆ 5 రూపాయల బిళ్ళను చిన్న వస్త్రం ముక్కలో వేసి, ఏ రంగు వస్త్రంలోనైనా సరే వేసి, మీ ఇంటి డాబా మీద, మీ ఇంటి దగ్గరలో ఎత్తైన ప్రదేశంలో కానీ, పెంకుల పైన కానీ, ఏమీ లేకపోతే సూర్యుడి కిరణాలు పడే చోట మీ ఇంటి వాకిట్లో కానీ పెట్టండి. ఎందుకంటే ఈరోజు వచ్చే సూర్యకిరణాల్లో అద్భుతమైన శక్తులు ఉంటాయి. చాలా పాజిటివ్ ఉంటుంది. ధనాన్ని ఆకర్షించే శక్తి ఈ రోజు వచ్చే సూర్యగ్రహణ కిరణాలలో ఉంటుంది. కానీ ఈ సూర్యకిరణాలు పడే చోట 5 రూపాయల బిళ్ళను పెడితే ఆ పాజిటివ్ ఎనర్జీ మొత్తాన్ని అది లాగేసుకుంటుంది. ఈ పరిహారానికి ప్రధానంగా గోల్డ్ కలర్లో ఉండే 5 రూపాయల బిళ్ళను వాడితే చాలా మంచిది. అది లేని వారు మామూలు 5 రూపాయల బిళ్ళనైనా సరే పరిహారానికి చేసుకోవచ్చు.
ఇలా పెట్టిన 5 రూపాయల కాయను సాయంత్రం సూర్యుడు వెళ్ళిపోయినాక వస్త్రంతో సహా తీసి ఆ వస్త్రంలోని కాయను ఉంచి దారంతో మూటలాగా కట్టేయాలి. తర్వాత ఈ మూటను తీసుకొని వెళ్ళి మీరు డబ్బు దాచే ప్రదేశంలో అనగా బీరువాలో పెట్టుకోండి. అలా పెట్టడం వలన ఈ 5 రూపాయలకు ధనాన్ని ఆకర్షించే శక్తి వస్తుంది కదా. ఆ శక్తితో మీ బీరువాలోకి ధనాన్ని ఆకర్షిస్తుంది. మూసుకొని ఉన్న ధన ద్వారాలు ఈ పరిహారం చేసుకోవడం వల్ల తెరుచుకుంటాయి. 4 వైపుల నుండి ధనం దూసుకు వస్తుంది. చాలా సింపుల్ పరిహారం ఇది, కానీ ఫలితాలు మాత్రం అద్భుతంగా ఉంటాయని పెద్దలు చెప్తున్నారు. సంవత్సరానికి ఒకసారి ఒక శ్రావణ ఆదివారం రోజు ఈ పరిహారం చేసుకుంటే డబ్బుకు లోటు అనేదే ఉండదు. 5 రూపాయల బిళ్ళను మార్చినప్పుడు పాతదాన్ని ఎక్కడైనా సరే ఇచ్చేసి మళ్ళీ పరిహారం చేసుకోవచ్చు. సంవత్సరానికి ఒకే ఒకసారి ఈ పరిహారం చేసుకుంటే మీ జీవితంలో అద్భుతాలు జరుగుతాయి. కాబట్టి మీరు కూడా ధనయోగ ఆదివారం రోజు 5 రూపాయల బిళ్ళతోటి ఈ పరిహారం చేసి ధనయోగాన్ని పొంది సంతోషంగా జీవించండి. ఇంటి యజమాని అప్పుల పాలవడానికి కారణం ఇంట్లోని ఆడవాళ్ళు ఆదివారం రోజు చేసే ఈ 2 పనులే అని పెద్దలు అంటున్నారు. చాలామంది ఎంత కష్టపడినా ఇంట్లో ఎప్పుడు అప్పులు ఉంటూనే ఉంటాయి. ఇలా కష్టాలు దరిద్రం ఎదురవ్వడానికి ముఖ్య కారణం ఆదివారం పూట చేసే ఈ 2 పనులే. ఆదివారం అనేది సూర్య భగవానుడికి సంబంధించిన రోజు. సూర్యుడు భగవానుడికి ప్రత్యక్ష దైవం మానవాళికి. ఇలాంటి పవిత్రమైన రోజున పొరపాటున కూడా ఈ 2 పనులు చేయకూడదు. కానీ చాలామంది ఆదివారం ఈ 2 తప్పులు చేస్తూ ఉంటారు. దాని వలనే అప్పుల బాధలు అనుభవిస్తూ ఉన్నారు. ఆదివారం అనేది చాలా శక్తివంతమైన రోజు. ఈరోజు ప్రకృతిలో కూడా అధిక శక్తులు ఉంటాయి. ఇలాంటి ఆదివారం రోజు ఇంట్లో అందరూ ఉన్నారని అంటే అందరికీ సెలవే కదా. పిల్లలు పెద్దలు ఇంటి దగ్గరే ఉన్నారని చెప్పి ఇంట్లోని ఆడవాళ్ళు మాంసాహారం వండుతూ ఉంటారు. అందరూ ఆదివారం రోజు మాంసం తింటారు, కానీ ఇది చాలా పెద్ద తప్పు. ఆదివారం మాంసాహారం తింటే ఒంట్లోని తేజస్సు తగ్గిపోతుంది, శక్తిహీనులుగా మారిపోతారు. అంతేకాదు ఆదివారం మాంసం తింటే అప్పులు ఆర్థిక బాధలు ఎదురవుతాయి. కాబట్టి ఆదివారం మాంసం తినకూడదు. అలాగే ఆదివారం రోజు మద్యం సిగరెట్ వంటివి తాగకూడదు. దీనివల్ల ఒంట్లో నెగిటివ్ ఎనర్జీ పెరిగి అప్పుల పాలవుతారు. ఇక రెండవది ఏమిటంటే ఆదివారం రోజు భార్యాభర్తలు కలవకూడదు, అలాగే గొడవలు పడకూడదు. ఆదివారం దైవ సంబంధితమైన ఒక పర్వదినం లాంటిది. ఆదివారం పొరపాటునైనా సరే ఈ తప్పులు చేయకుండా చేస్తూ ఉన్న అప్పుల పాలవుతారు. అంతేకాదు మన ఆరోగ్య సమస్యలు కూడా ఎదురవుతాయి. ఆదివారం రోజు చక్కగా ఉదయం నిద్రలేచి స్నానం చేసుకొని రాగి చెంబుతో నీటిని తీసుకొని నీటిలో ఎండు మిరపగింజలు వేసి కొంచెం కుంకుమ వేసి సూర్యుడికి ఆర్జ్యం ఇవ్వాలి. ఇలా చేస్తే చక్కటి ఆరోగ్యం లభిస్తుంది. కానీ ఆదివారం సెలవు కాబట్టి ఆడవారితో సహా అందరు కూడా ఆలస్యంగా 8కో 9కో నిద్రలేస్తారు. నిద్రలేచి పాచి ముఖంతో కాఫీనో టీనో తాగేస్తారు. ఆ తర్వాత ముఖం కడుక్కొని స్నానం చేయకుండా టిఫిన్ లాంటి చేసుకొని తినేస్తుంటారు. ఒక్కొక్కసారి ఆడవారు ఆదివారం రోజు స్నానం కూడా చేయరు, ఎప్పుడో సాయంత్రం చేస్తూ ఉంటారు. ఇటువంటి పొరపాట్లు ఆడవారు చేయడం వలన ఇంటికి దరిద్రం పడుతుంది. ముఖ్యంగా ఆదివారం ఇలాంటి పొరపాట్లు అస్సలు చేయకూడదు. ఆదివారం అనేది చాలా పవిత్రమైన రోజు కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ నియమాలను పాటించి చూడండి, మీకే మార్పు అనేది తెలుస్తుంది. శ్రావణ మాసంలో వచ్చే ఆదివారాలకి ధనయోగ ఆదివారాలు అని పేరు. ఎందుకంటే ఈ ఆదివారాలు చాలా విశేషమైనవి. ఈ ఆదివారాలు కొంచెం మంచి పని చేసినా ధనయోగం కలుగుతుంది. అందుకే శ్రావణ ఆదివారాలను ధనయోగ ఆదివారాలని అంటారు. అయితే ఈ ఆదివారం రోజు 2 కలిపి మీ ఇంటి గుమ్మం దగ్గర చల్లండి, చాలు మీ కష్టాలు అప్పుల బాధలు తీరిపోతాయి. మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది. ఆదివారం అనేది చాలా పవిత్రమైన రోజు, సూర్యశక్తి అధికంగా ఉండే రోజు. మా ఇంట్లో బాగా కష్టాలు వస్తున్నాయి, విపరీతంగా ఆర్థిక సమస్యలు సతమతమవుతూ ఉన్నారు అని బాధపడేవారు ఖచ్చితంగా ఆదివారం రోజు ఈ రెండింటిని కలిపి గుమ్మం దగ్గర చల్లండి. మీకున్న అష్టదరిద్రాలు తొలగిపోతాయి, అష్టైశ్వర్యాలు కలుగుతాయి. మరి ఆదివారం రోజు గుమ్మం దగ్గర ఏం చేయాలి, ఏం చల్లాలి, ఏం చల్లితే సమస్యలు పోయి సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి అని విషయాన్ని ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. ఆదివారం అంటే సూర్య భగవానుడికి ఎంతో ప్రీతికరమైన రోజు. ఆదివారం రోజు గుమ్మం మీద ఇది చల్లితే మీ కష్టాలన్నీ కూడా తీరిపోతాయి, దశ మారిపోతుంది అని పండితులు చెప్తున్నారు. హిందూ సాంప్రదాయంలో గుమ్మానికి ఎంతో ప్రాధాన్యత ఉంటుంది.
ఎందుకంటే గుమ్మాన్ని దైవ స్వరూపంగా భావిస్తారు. దైవ శక్తులు ఇంట్లోకి రావాలి అంటే గుమ్మం ద్వారానే వస్తాయి. అలాంటి గుమ్మం దగ్గర ఆదివారం రోజు ఈ పరిహారం చేసుకోవడం వలన మీ జీవితం మారిపోతుందని పురాణాలు చెప్తున్నాయి. ఆదివారం రోజు ఈ పరిహారం చేయడం వలన కష్ట నష్టాల నుండి సులభంగా బయటపడవచ్చు. అంతేకాదు విపరీతమైన ధనం ఆకర్షిస్తుంది, డబ్బు వస్తుంది. ధనానికి సంబంధించిన ఎన్ని సమస్యలైనా సరే మీరు సులభంగా బయటపడతారు. అప్పుల బాధ నుండి బయటపడతారు, అప్పులు తీర్చేస్తారు. చాలామందికి అనేక రకాలుగా సమస్యలు ఎదురవుతూ ఉంటాయి. జీవితం అన్నాక అనేక రకాల సమస్యలు వస్తూ ఉంటాయి. ఆర్థిక సమస్యలు, ఆరోగ్య సమస్యలు, అప్పుల బాధలు, ఇలా అనేక రకాలుగా సమస్యలు ఎదురవుతూనే ఉంటాయి. ఇలా సమస్యలు రావడానికి ప్రధానమైన కారణం నెగిటివ్ ఎనర్జీ. నెగిటివ్ ఎనర్జీ ఇంట్లో ఉంటే రకరకాలుగా సమస్యలు వస్తూనే ఉంటాయి. పిల్లల ఆరోగ్యం పాడైపోవడం, ఇంటి యజమాని ఆరోగ్యం బాగుండలేకపోవడం, ఇంట్లో ఎవరో ఒకరికి ఎప్పుడు తలనొప్పి రావడము, ఇంట్లో ఉంటే చిరాకుగా ఉంటుంది, ఏమీ పని చేయకపోవడం, అన్నీ చేయాలని ధ్యాస ఉండకపోవడం, ఇవన్నీ కూడా నెగిటివ్ ఎనర్జీకి ఇంట్లో ఉందని తెలియజేసే సంకేతాలు. ఈ నెగిటివ్ ఎనర్జీ పోవాలి అంటే ఖచ్చితంగా ఈ పరిహారం చేయాలి. ఈ చిన్న పరిహారం చేయటం వలన మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ పూర్తిగా పోయి పాజిటివ్ ఎనర్జీ వచ్చేస్తుంది. ఆరోగ్య సమస్యలు, తలనొప్పి, చిరాకు అన్నీ కూడా తొలగిపోతాయి. ఆదివారం రోజు ఉదయం 5 నుండి 6 గంటల మధ్యలో సూర్యుడు రాకముందే ఈ పరిహారం చేయాల్సి ఉంటుంది. ఏమీ లేదు, ఆదివారం రోజు చిన్న గ్లాసు స్వచ్ఛమైన నీళ్ళు కొన్ని తీసుకోండి. రాగి గ్లాసు, వెండి గ్లాసు, స్టీల్ గ్లాసు, గాజు గ్లాసు, ఇలా ఏ గ్లాసులోనైనా సరే పర్వాలేదు, ఏదో ఒక గ్లాసులో నీటిని తీసుకోండి. అలా గ్లాసులో నీళ్లు తీసుకున్న తర్వాత ఆ నీటిలో కొంచెం కర్పూరం పొడి వేయండి. కర్పూరం పొడి అంటే ఏమీ లేదు, పచ్చ కర్పూరాన్ని తీసుకొని పొడి చేసి ఆ పొడిని నీటిలో కలపండి. పచ్చ కర్పూరం లేకపోతే కర్పూరం బిళ్ళలనైనా సరే పొడి చేసి నీటిలో కలపండి. దీంతో పాటు మీ ఇంట్లో అత్తరు ఉంటే ఆ అత్తర్ను కూడా 2 చుక్కలు నీటిలో కలపండి. ముఖ్యంగా మల్లెపూల వాసన వచ్చే అత్తరు కానీ లేదా గులాబీ పూల వాసన వచ్చే అత్తరు కానీ కలిపితే చాలా మంచిది. అసలు అత్తరు మీ దగ్గర లేకపోతే రోజ్ వాటర్ కొంచెం కలపండి. ఇలా అవన్నీ కూడా నీటిలో వేసిన తర్వాత నీటిని బాగా కలిపి ఆ నీటిలో ఒక బిర్యానీ ఆకుని వేసి ఆకుతో గుమ్మం దగ్గర నీటిని చల్లండి. చల్లటం అంటే జారి పడిపోయేంతలా చల్లమని కాదు, బిర్యానీ ఆకు సహాయంతో ప్రోక్షణ చేయండి. మెయిన్ డోర్ గుమ్మం మీద ముందు ప్రోక్షణ చేయండి, అంటే చల్లండి. ఆ తర్వాత మీ ఇంట్లో అన్ని గదుల్లో మూలల్లో కూడా ఈ నీళ్లు చల్లండి. ఆదివారం రోజు ఇలా చేయడం వలన మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ మొత్తం కూడా పోతుంది, పాజిటివ్ ఎనర్జీ పెరుగుతుంది. మీ ఇంట్లో ఉన్న సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. ఇంట్లో వారికి పదే పదే తలనొప్పి రావడము, అనారోగ్యం చేయటము, ఇంట్లో ఉండాలనిపించకపోవడము, చిరాకుగా అనిపించడం, ఇలాంటివి సమస్యలన్నీ కూడా పోతాయి. పాజిటివ్ ఎనర్జీ బాగా పెరుగుతుంది. ప్రతి ఆదివారం కనుక ఈ పరిహారం చేశారంటే లక్ష్మీదేవి మీ ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చుంటుంది. మీకు ఉండే ఆర్థిక సమస్యలు, అప్పుల బాధలు అన్నీ కూడా తొలగిపోతాయి. ముఖ్యంగా ఎవరైతే మేము ఎంత ప్రయత్నం చేసినా అప్పులు తీర్చలేకపోతున్నాము అని ఎప్పుడు దిగులుగా ఉంటారో అలాంటి వారు ఈ పరిహారం చేసుకుంటే చాలా చక్కటి ఫలితం అనేది వస్తుంది. అప్పులు తీర్చే మార్గాలు తెలుస్తాయి, ధన సమాధానం పెరుగుతుంది. ఏ పని చేసినా ఆ పనిలో కలిసి వస్తుంది. ఇంటి ఇల్లాలు లేదా ఇంటి యజమాని లేక ఇంట్లో పిల్లలు ఎవరైనా సరే ఈ పరిహారం చేసుకోవచ్చు. ఎలాంటి సమస్యలు ఉన్నవారైనా సరే ఈ పరిహారం చేస్తే చాలా చక్కటి ఫలితాలని పొందుతారు. కాబట్టి మీరు కూడా ఆదివారం రోజు గుమ్మం దగ్గర ఈ 2 కలిపిన నీటిని చల్లండి. మీకు ఉన్న దరిద్ర బాధలన్నీ కూడా తొలగించుకొని సంతోషంగా జీవించండి. ఇదండి ఈరోజు వీడియో. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కాబట్టి ఆదివారం రోజు కొన్ని నీళ్ళు తీసుకొని రాగి గ్లాసు, వెండి గ్లాసు, స్టీల్ గ్లాసు, గాజు గ్లాసు, ఇలా ఏ గ్లాసులోనైనా సరే నీళ్ళు తీసుకున్నా పర్వాలేదు, ఏదో ఒక గ్లాసులో నీళ్ళు తీసుకొని గల్మ ముందు అందులో చల్లేసేయండి.